వైసీపీ నేత జగన్ 5 ఏళ్ళు అంటే 2019-24 నుంచి రాష్ట్రంలో అధికారం చెలాయించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా జగను ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఇతర నేతలు, అధికారులు విచ్చలవిడిగా చేసినటువంటి అవినీతి, అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన, అనేకమైనటువంటి సంఘటనలు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో చేసినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా ఇప్పుడు తిరిగి నెమరేసుకునే పరిస్థితి వచ్చింది. స్వయంగా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి కలెక్టర్ల సమావేశం ప్రజావేదికలో ఏర్పాటు చేశారు. ఆయన 5 ఏళ్లలో కలెక్టర్లతో నేరుగా ఒకేసారి సమావేశం పెట్టారు. అది ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ సమావేశం ఏర్పాటు చేశారు. దాని తర్వాత 5 ఏళ్లలో జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడు కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సమావేశాలు నిర్వహించలేదు. ఇక అదే సమావేశంలో ప్రజావేదికలో జరిగే సమావేశంలోనే ఈ వేదికను కూల్చివేసేయాలి, ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే ఈ వేదికను కూల్చివేస్తున్నట్టు ప్రభుత్వం అనుమతి లేకుండా దీన్ని ప్రభుత్వం నిర్మించిందని చెప్పి ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే దాన్ని కూల్చేశారు. ఇప్పుడు అదే అంశం ఆయనకు శాపంగా తిరిగి ఆయనకే తగిలింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాలు పరిగణలో తీసుకుంటే 26 జిల్లాల్లో వైకాపా కొత్తగా విలాసవంతమైనటువంటి పార్టీ కార్యాలయాలను నిర్మిస్తుంది. కొన్ని చోట్ల నిర్మించారు, కొన్ని చోట్ల నిర్మాణాల్లో ఉన్నాయి. దీనికి ఆయా పట్టణ కేంద్రాల్లో, నగర ప్రాంతాల్లో, కీలకమైనటువంటి ప్రాంతాల్లో, ట్రాఫిక్ రద్దీగా ఉన్న చోట కోట్ల ఖరీదు చేసే ప్రభుత్వ భూముల్ని తక్కువ ధరకు నెలకు 1000 రూపాయల చొప్పున అద్దెకు తీసుకునే విధంగా ఒక ప్రభుత్వం అధికారుల ద్వారా బలవంతంగా ఒక ఆదేశాలు ఇచ్చి అక్కడ హడావుడిగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తూ ఉంది. ఈరోజు కొత్త ప్రభుత్వం ఇప్పటికే రాజధానిలో అంటే తాడేపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మిస్తుంటే దానికి ఎటువంటి అనుమతులు లేకుండా దారికి అడ్డంగా నిర్మిస్తున్నారని చెప్పి దాన్ని కూల్చిపారేశారు. ఆ సందర్భంగా వైకాపా నేతలు నేరుగా కోర్టుని ఆశ్రయించారు. కోర్టులో జరుగుతూ ఉంది. కోర్టు కూడా అనుమతులు లేని భవనాల మీద ఏం చేయాలనే దాని మీద ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఆ రోజు ప్రభుత్వం నిర్మించింది 10 మందికి ఉపయోగపడే ప్రజావేదికను కూల్చేసినప్పుడు వైకాపా నేతలు ఎవరు దాన్ని కామెంట్ చేయలేదు, దాన్ని సమర్థించారు. ఇవాళ వైకాపా ప్రభుత్వాలను కూల్చివేస్తుంటే ఎవరు కూడా దాన్ని తప్పుపట్టలేని పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ఆ రోజు వైసీపీ వ్యవహరించిన తీరే ఇవాళ వాళ్ళకి నోరు కట్టేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా శాసనసభలో 5 ఏళ్ల పాటు తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద వైకాపా నేతలు, మంత్రులు, బూతులు మంత్రులు అసభ్య పదజాలంతో అక్కడ వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటం, ఇటువంటి ధోరణి నడిచింది. ఇప్పుడు అదే ధోరణి 11 మంది శాసనసభ్యులతో అసెంబ్లీకి వెళ్తే జగన్ దాన్ని భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన స్పీకర్ ఎన్నిక రోజు శాసనసభ్యులు, ఆ పార్టీకి సంబంధించిన 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి హాజరు కాకుండా గైర్హాజరయ్యారు. దీంతో ఈ 5 ఏళ్ళు వైకాపాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అసలు అసెంబ్లీకి వస్తారా రారా అనేది కూడా చర్చనీయాంశమైంది. అప్పట్లో జగన్ ముఖ్యమంత్రిగా తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్న సమయంలో అసెంబ్లీలో తెలుగుదేశం శాసనసభ్యుల మీద అసభ్యంగా మాట్లాడటం, పదే వాళ్ళని కించపరిచే విధంగా వ్యవహరించడం, ఇటువంటి చర్యలన్నీ చేశారు. అసెంబ్లీలో మంత్రులు మాట్లాడే ఈ అసభ్య పదజాలాన్ని ముఖ్యమంత్రి హోదాలో జగన్ వాటిని కట్టడి చేయకపోగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా వ్యవహరించారు. దీంతో ఇవాళ వాళ్ళకే అది శాపం అయిపోయింది. ఈ 5 ఏళ్ళు అసెంబ్లీలో దీన్ని ఏ విధంగా అరికట్టాలా, ఏ విధంగా జగన్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరవుతారని చెప్పి అనుకుంటున్నారు. నిబంధనల ప్రకారం వైకాపాకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అంటే సుమారుగా 21 మంది ఎమ్మెల్యేలు గెలవాల్సి ఉంటే ఆ పార్టీ గెలిచింది 11 స్థానాలకి పరిమితం కావడంతో మీకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇది కాకుండా అసలు 5 ఏళ్ల పాటు ప్రజా సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా వాళ్ళ మీద దాడులు పెద్ద ఎత్తున జరగడం, వైకాపాకు సంబంధించినటువంటి అప్పటి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి ఆయన మీద 3rd డిగ్రీ ఉపయోగించడం, తర్వాత కోవిడ్ టైంలో మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని మెంటల్ పిచ్చివాడిగా చిత్రీకరించి అతన్ని హత్య చేయడం, అతన్ని చంపడం, తర్వాత చీరాల్లో ఒక దళిత యువకుడు మాస్క్ లేకుండా వెళ్తున్నాడని చెప్పి దాడి చేస్తే చనిపోవడం, తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీగా ఉండి
ఆయన డ్రైవర్ని ఆయనే చంపి బాడీని డోర్ డెలివరీ చేయటం, తర్వాత రేపల్లె ప్రాంతంలో చెరుకుపల్లి మండలంలో ఒక బీసీ గౌడ యువకుడు అక్కడ ఉన్నటువంటి వైకాపా రౌడీ ముక్కలు వాళ్ళ అక్కయ్యని అసభ్యంగా మాట్లాడుతుంటే అది మాట్లాడొద్దు అని చెప్పినందుకు అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇటువంటి పాపాలన్నీ కూడా వాళ్ళకి శాపాలుగా మారాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఈ వైకాపా ఎదుర్కోవాల్సి రావడంతో ప్రజల్లో వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ కానీ కొత్త ప్రభుత్వం కానీ చేసి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే అధికారం కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైంది. నెల రోజుల్లో వాళ్ళ వైకాపాకు చెందినటువంటి మీడియా పిచ్చిరాతలంతా రాస్తూ ఉంది, పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నట్టు ప్రచారం చేస్తుంది. అయినా కూడా ప్రజలు వాటిని విశ్వసించే పరిస్థితులు లేరు, నమ్మే పరిస్థితులు లేరు. ప్రభుత్వం బాధ్యత స్వీకరించి నెల రోజులు కూడా కాలేదు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇంజనీరింగ్ కాలేజీలకు సుమారుగా 3 నుంచి 4 వేల కోట్ల రూపాయల బకాయిలు ఇంకా విడుదల చేయలేదు. దీంతో అనేక మంది విద్యార్థులు సర్టిఫికెట్లు ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వాళ్ళకి పిల్లలకి కొత్త ప్రభుత్వం ఇంకా సర్టిఫికెట్లు లేదని వైకాపా నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మరి బాధ్యతలు స్వీకరించి నలగాలేదు. ఈ బకాయిలన్నీ కూడా గత ప్రభుత్వం వాళ్ళు చెల్లించాల్సినని వీళ్ళు తిరిగి చెప్పాల్సి వచ్చింది. అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు కూడా ఆ డబ్బు కూడా మొత్తం బటన్ నొక్కడానికి ఉపయోగించారు. వాళ్ళకు కూడా రాయితీలు ఇంకా చెల్లించలేదు. ఇటువంటి అన్నీ కూడా ఇంకా ఉంటే ఇప్పుడు వీళ్ళందరికీ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని వైకాపా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటే ప్రజలు వాటిని నమ్మటం లేదు. ఏదైనా 5 ఏళ్ల పాటు 2019-24 నుంచి అసెంబ్లీలో వాళ్ళు వ్యవహరించిన తీరుని ప్రజలు తిరస్కరించారు. చివరికి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సతీమణి మీద అసభ్యంగా మాట్లాడటం, ఈ చర్యలన్నింటిని కూడా ప్రజలు అసహించుకొని వాళ్ళందరినీ ఓడించారు. ఇప్పుడు అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు తిరిగి ప్రశ్నిస్తుంటే వైకాపా నేతలు కానీ జగన్ కానీ వాళ్ళెవరూ తిరిగి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు. 2019-24 మధ్య శాసనమండలిలో బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. అప్పట్లో కొంతమంది శాసనసభ్యులను ప్రలోభపెట్టి వైకాపా తమ వైపు తిప్పుకొని శాసనమండలిలో దశలవారీగా బలం నిరూపించుకుంది. అదే పరిస్థితి తిరిగి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ చర్యలకు ఉపక్రమిస్తుంటే దానికి వైకాపా సమాధానం చెప్పుకోలేకపోతుంది. ఒకవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్కు సంబంధించిన 6 ఎమ్మెల్సీలు ఒకే రోజు అర్ధరాత్రికి కాంగ్రెస్లో చేరి జెండా కప్పుకున్నారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శాసనమండలిలో తెలుగుదేశానికి బలం లేకపోవడంతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అని చెప్పని వైకాపా లబలబలాడుతూ ఉంది. ఈ విధంగా 2019-24 నుంచి ఆ పార్టీ చేసినటువంటి అవినీతి, అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన, అధికారుల వేధింపులు, తర్వాత కొంతమంది ఐపీఎస్ అధికారులు విచ్చలవిడిగా వ్యవహరించడం, తర్వాత అప్పటి ముఖ్యమంత్రి జగన్ను మెప్పించడం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తప్పుడు కేసులు నమోదు చేయడం, ఇవన్నీ కూడా ఇవాళ వాళ్ళకి శాపాలయ్యి తాము చేసుకున్న కర్మ తిరిగి మాకే వచ్చింది అని చెప్పనేటటువంటి డోలాయమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏదైనా సరే అధికారం అనేది ఒక మత్తు లాంటిది. ఆ అధికారంలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా సంయమనం పాటించకపోతే రేపు అదే ఇబ్బందులు తమకు కూడా వస్తాయని చెప్పినటువంటిది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం వైకాపా మూకలు అప్పటి మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడులు చేస్తే అప్పటి ప్రభుత్వం పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేసుకోకుండా ఇంతవరకు దాని మీద చర్యలు కూడా తీసుకోలేదు. ప్రభుత్వం మారిన వెంటనే ఇప్పుడు దాని మీద కేసు నమోదు చేసి దాదాపు ఇప్పటికే ఒక 20 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మిగతా వాళ్ళ కోసం వేటాడుతూ ఉన్నారు. అప్పట్లో చెలరేగిపోయిన అల్లరి మూకలంతా కూడా ఇవాళ ఊరు వదిలిపెట్టి బెంగళూరు, ఢిల్లీ, బాంబే ఇటువంటి రహస్య ప్రదేశాల్లో తలదాల్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ ఏకంగా చంద్రబాబు నాయుడు, అప్పటి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం మీదకి దాడికి వెళ్తే కనీసం పోలీసులు కట్టడి చేయకపోక కేసు కూడా నమోదు చేసి సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇవాళ అదే జోగి రమేష్ మీద ఆ కేసును తిరగదోడుతూ ఉంది ప్రభుత్వం. జోగి రమేష్ పరారీ అయ్యి ఎక్కడ తలదాచుకున్నాడో, ఎక్కడ ఏ విధంగా దీంట్లోంచి ఒడ్డున పడాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆ రోజు విశాఖలో పాలిమార్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, దాన్ని
ఒక సోషల్ మీడియాలో రంగనాయకం అనే ఒక 65-70 ఏళ్ళ వృద్ధురాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఆమె మీద కేసులు పెట్టి హెరాస్ చేసి ఆమె వ్యాపార సంస్థలు మూసివేసి ఆమె హైదరాబాద్ పారిపోయేటట్టుగా చేశారు. అటువంటి వాళ్ళంతా తిరిగి వాళ్ళ రాజధాని అమరావతికి ప్రభుత్వం అండతో తిరిగి ఇక్కడికి చేరుతూ ఉన్నారు. అప్పట్లో చేసిన అరాచకాలు వల్ల నష్టపోయిన వాళ్ళంతా తిరిగి ఈ ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇటువంటివి కూడా ఆ రోజు అధికారం ఉందని రెచ్చిపోయిన వర్గాలంతా కూడా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు 10 మంచి పనులు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు పెంచుకొని మంచి పేరు తెచ్చుకోవాలనే దృక్పథంతో ముందుకు సాగాలి తప్ప కక్ష సాధింపులు, వేధింపులు, ఇటువంటి నిబంధనలు ఉల్లంఘించేటట్టుగా వ్యవహరిస్తే ఎప్పటికైనా అవి తిరిగి తమకే శాపాలు అవుతాయనేది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రస్తుతం వైకాపా నేతలంతా కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన అంశాలు.